డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, సంక్రాంతి పండుగ ముందుగా మొదటిసారిగా మీకు వచ్చి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, అట్లాగే డైరెక్టర్ నిఖిల్ గారు, హరికృష్ణ గారు, కల్చరల్, అట్లాగే వివిధ హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖున 13, 14, 15 3 రోజులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాదులో పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగ అంటే మనకందరికి తెలుసు, ఒక రాష్ట్రం మొత్తంలో, రాష్ట్రం కాదు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మొత్తం దేశంలో కూడా సంక్రాంతి పండుగ పెద్ద జరుపుకుంటాం. అంటే సంతోషకరమైన సందర్భంలో, పంటలు ఇంటికి వస్తున్న సందర్భంలో ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటా ఉన్నారు. మేము చిన్నప్పుడు కూడా అందరూ కూడా గాలిపటాలు ఎగిరేసినాం, మీరందరూ కూడా ఎగిరేసి ఉంటారు. అంటే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయము, పండుగలు, కళలు ఇవన్నీ కూడా వాటి మళ్ళీ మరుగున పడకుండా జప్తి చేసుకోవడం కోసం ఒకటి. రెండవది, హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. మనం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు వీటన్నిటి కూడా నెమరేసుకునే కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో మన ఒక హైదరాబాద్ నుంచే కాదు, విదేశాల నుంచి కూడా, లైక్ ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, మలేషియా, స్కాట్లాండ్, ఇటలీ, ఇట్లా చాలా దేశాల నుంచి కూడా ఇలా ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పాల్గొంటున్నారు. ఇందులో ఈ కైట్స్ కూడా రకరకాల, అంటే రంగురంగులే కాదు, రకరకాల పెద్ద ఎత్తున వాళ్ళు పర్సనల్గా తీసుకొని వస్తూ ఉంటారు. డే టైమే కాదు, నైట్ టైంలో కూడా లైటింగ్తో సహా ఈ యొక్క పతంగులు ఎగరవేసే కార్యక్రమం చేస్తుంటారు. ఈ యొక్క పండుగకు గతంలో కూడా నిర్వహించడం జరిగింది. అదే గడిచిన 3 సంవత్సరాల నుంచి ఐ థింక్ అది జరగలేదు. సో కాబట్టి మళ్ళీ ఈరోజు కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనాడు ఈ యొక్క పండుగ జరుపుకుంటాము. దీనికి సుమారుగా ఇప్పుడున్న అంచనా ప్రకారం 12 నుంచి 15 లక్షల మంది ప్రజలు ఇందులో పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అంటే దీని ద్వారా మనం యావత్ రాష్ట్రానికి, తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు, అందరికీ కూడా ఎక్కడ ఉన్నా ఈ సమాచారంలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఇందులో వంట, ఒక స్వీట్స్ కూడా, అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి ఇంటి వంటలు, అంటే ముఖ్యంగా స్వీట్స్, డిఫరెంట్ స్వీట్స్, నాకున్న సమాచారం మేరకు సుమారుగా 400 రకాల స్వీట్స్ తయారు చేస్తా ఉన్నాం, తీసుకొని వస్తా ఉన్నాం, 400 వెరైటీస్. అట్లాగే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఆ ఫుడ్ కోర్ట్స్లో కూడా వాళ్ళు అవన్నీ కూడా వంటలు చేసుకుని వచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇందులో దీంతో పాటుగా, ఎందుకంటే అందరినీ యాక్చువల్గా అంటే మన కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంలాగా కలిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల వాళ్ళను కలిపేటువంటి కార్యక్రమాన్ని మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటూ, మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి దీన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా పని చేస్తూ ఉన్నాం. దీనిలో నెక్స్ట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ప్రభుత్వం మొన్న అధికారులు రావడం జరిగింది, టైం కూడా ఎక్కువ లేదు. యాక్చువల్లీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా ఆలోచన, అంటే ఈవెన్ జిల్లాలకు, మండల కేంద్రాల్లో కూడా, అంటే గ్రామీణ స్థాయిలో అందరూ పాల్గొనే, పంచుకునే పద్ధతిలో
ఒక సెలబ్రేషన్ చేసుకోవడం కోసం ఒక యాక్టివిటీ, ఒక యావిగేషన్ ఉండేటువంటి విధంగా దీన్ని మనం చేసుకున్న కాబట్టి కాబట్టి దీనిలో అందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, గ్రామీణ వాతావరణంలో కూడా మిద్దెల మీద ఎక్కి చెట్లపైన ఎక్కి ఇవన్నీ కూడా పతంగులు ఎగిరేసినటువంటి మర్చిపోయినట్టు కాబట్టి మళ్ళీ ఈరోజు నేను కల్చరల్ మినిస్టర్ వచ్చిన కారణంగా అంటే మళ్ళీ నాకు ఒక అవకాశం దొరికింది, మళ్ళీ పతంగులు వేసుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఇందులో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అట్లాగే ఇందులో వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలు ఇలా కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఈవెన్ గుజరాత్, ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తాను కాబట్టి ఇందులో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో అందరం కలగలిపి లెట్ us మేక్ ఇట్ యాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం రావడానికి మూల కారణమే ఈ యొక్క కళాకారులు కాబట్టి ఒక ఉద్యమాన్ని సంఘటితం చేసి సమాజాన్ని ఒక సంఘటిత శక్తిగా చేసి తెలంగాణ రావడానికి మూల కారణమైన వాళ్ళే కళాకారులు కాబట్టి వాళ్ళు ఎట్లా మర్చిపోతే ఇందులో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి ఈ 3 daysలో అందరూ పాల్గొనాలని చెప్పని పాల్గొనేలా ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. సరే అవసరాన్ని బట్టి మరి బడ్జెట్ సంగతి తెలుసు కదా, మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఏమైందో తెలుసు కదా మీకు. 7 లక్షల కోట్ల అప్పు, 40,000 కోట్ల వడ్డీ సంవత్సరానికి అయినా కూడా మన సాంప్రదాయాన్ని కళని కాపాడుకోవాలి కాబట్టి అందుకు భాగస్వామి కాబట్టి ఉన్నంతలో చేసే కార్యక్రమం చేస్తాం. దట్ ఆల్ అఫీషియల్స్ విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ జాతర అయినా ఏ పండుగ అయినా తెలంగాణ పండుగలు ఆటలు పాటలు దాంతోపాటుగా క్రీడలు వీటన్నిటిని కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రజలందరూ కూడా ఇలా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకో కారణం కూడా ఉంది. ఈ యాక్టివిటీస్ లేని కారణంగా ఏదో యాక్టివిటీ ఉండాలా, యువతకైనా పెద్దవాళ్ళకైనా ఒక వ్యాపకం ఉండాలి. వ్యాపకం లేకపోతే పేడదోరిన పడుతూ ఉంటారు, పక్కదారి దొక్కుతూ ఉంటారు. సో దానికి కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కావచ్చు, ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పాటు అవుతాయి. సో డెఫినెట్గా దాని ద్వారా మనకు కాపాడుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేసిన వరకు చేయాలి. ఇదంతా చరిత్ర. కళాకారులను గుర్తించలేనిది ఒకటి ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించలేనిది, లేని వాళ్ళని గుర్తించింది కాదు. ఇవన్నీ ఆ చరిత్ర పోతుంది. ఎందుకంటే మన లేటెస్ట్ కన్ఫైన్ టు ఓన్లీ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, నాట్ పాలిటిక్స్. థ్యాంక్ యూ.